నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ తేజ జగడం గారు. వారిని అడిగి మనకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే తేజ గారు. నమస్తే అండి. తేజ గారు ప్రెజెంట్ మార్కెట్‌లో ఫినాన్స్ ప్రొడక్ట్స్ ఏమున్నాయి? రిస్క్ లేకుండా ఉండేవి ఏమున్నాయి అసలు? మనకి స్టాక్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ ఉంది, ప్రీ ఐపీఓస్ ఉన్నాయి, బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇలా చాలా మ్యూచువల్ ఫండ్స్, చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఫినాన్షియల్ ప్రొడక్ట్స్. ఏ ప్రోడక్ట్ మనకి బెస్ట్ అనేది మనం చూస్ చేసుకోవాల్సి వస్తుందనమాట. ఇంకొక ప్రోడక్ట్ బెస్ట్ రిటర్న్ వచ్చేది స్టాక్స్. హ్మ్. ఇప్పుడు మనం స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాం తీసుకెళ్ళి. లెటెస్ట్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ తీసుకుందాం. విప్రోనో లేకపోతే ఇన్ఫోసిస్, వాటి స్టోరీస్ కూడా మనకు తెలుసు. 1990లో విప్రోలో 10,000 పెట్టింటే ఇప్పుడు 700 కోట్లు, 800 కోట్లు అని చెప్తూ ఉంటారు కదా! అవును. బట్ ఇవి క్లిక్ అయిన కంపెనీస్. క్లిక్ అయిన కంపెనీస్ ఎన్ని ఉన్నాయి మార్కెట్‌లో? చాలా ఉన్నాయి. ఇప్పుడు 90%, 100% ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ మార్కెట్‌లో 100 కంపెనీస్ లిస్ట్ అయితే ఓన్లీ 5, 6 కంపెనీస్ సస్టైన్ అవుతున్నాయన్నమాట. ఒక హ్మ్. 5 ఇయర్స్, 6 ఇయర్స్ ఆరిజిన్ వరకు. మిగతావన్నీ డీలిస్ట్ అయిపోతున్నాయి. హ్మ్. ఆ కంపెనీస్ గురించి ఎవరు మాట్లాడరనమాట. ఏదైతే సక్సెస్ కంపెనీస్ ఉన్నాయో, సక్సెస్ కంపెనీస్ గురించి మాట్లాడి ఇదే ఇండియన్ మార్కెట్, ఇదే స్టాక్ మార్కెట్ అని ఫీల్ అవుతా ఉంటారు. అవును. సో, స్టాక్స్‌లో రిస్క్ ఉందా అంటే ఖచ్చితంగా కంపెనీ ఓరియెంటెడ్ రిస్క్ ఉంది. ఇప్పుడు నువ్వు ఎత్తుకెళ్ళి ఒకటే కంపెనీలో పెడుతున్నావు అమౌంట్. హ్మ్. ఇప్పుడు విప్రో గానీ, ఇన్ఫోసిస్ గానీ తీసుకెళ్ళి ఒకే కంపెనీలో పెడుతున్నావు. క్లిక్ అయితే 100% క్లిక్ అవుతుంది కంపెనీ. ఒకవేళ కంపెనీ డౌన్ అయితే నీ మొత్తం పోర్ట్‌ఫోలియో కిందకి అంతే వచ్చేస్తుంది కదా! కదా! నువ్వు ఒకే కంపెనీని బట్టి నువ్వు డిపెండ్ అవ్వలేవు కదా అవును. కంపెనీలో. సో, కంపెనీ సెంట్రిక్ రిస్క్ ఉందన్నమాట అక్కడ. స్టాక్స్ బెస్టే. బట్ కంపెనీ సెంట్రిక్ రిస్క్ ఉందన్నమాట. ఇంకొకటి మంచి రిటర్న్ ఇచ్చేది ఏదన్నా ఉందంటే బిజినెస్‌లో కూడా మంచి రిటర్న్ వస్తాయి. హ్మ్. మీరు ఓన్‌గా బిజినెస్ చేసుకుంటూ ఉంటే ఏ జాబు పనికిరాదు బిజినెస్ ముందర. అవును అవును. కదా! అవును. ఎవరి మీద డిపెండ్ అవ్వనవసరం లేదు. టైమింగ్స్ లేవు. మీ జాబ్‌కి మీరే బాసు. ఎంత కష్టపడితే అంత ఆ! ఇన్‌కము. ఎంత కష్టపడితే అంత ఇన్‌కము. అంతే అవును. కదా! అవును. ఇక్కడైతే ఎవరి కోసం మనం కష్టపడాలా. హ్మ్. వాళ్ళకొచ్చిన డబ్బులో 10%, 12% లేకపోతే 5 అంతే ఈ రేంజ్‌లోనే మనకు డబ్బులొస్తాయి. అవును. అక్కడైతే నువ్వు కష్టపడిన డబ్బులు నీకే వస్తాయన్నమాట. అవును. కానీ ఎంతమంది బిజినెస్ మీద మొగ్గు చూపిస్తున్నారు? మన ఇండియాలో బేసిక్‌గా మన ఆంధ్రప్రదేశ్‌లో సెంటిమెంట్ ఏందంటే బిజినెస్ చేస్తే పిల్లని కూడా ఇయ్యరు. అవును. అవును కదా! అవును. నువ్వు జాబ్ 30,000 కొట్టి చేసుకో. జాబ్ జాబ్ చేస్తేనే ఇస్తే చాలు. హ్మ్. మేము పిల్లనిస్తాం అంటారనమాట. ఈ మిత్ మనకు మళ్ళీ నార్త్ ఇండియాలో లేదు. సౌత్ ఇండియాలో గట్టిగుందనమాట. అవును. ఇప్పుడు బిజినెస్ చేసుకునే వాళ్ళకేందంటే వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది. ఆ ఇన్‌కము ఉంది. మంచి రిటర్న్స్ కూడా వస్తాయన్నమాట. అవును. 30%, 40% నేను మా సర్కిల్‌లో చూసిన 30, 40, 50% కూడా బిజినెస్ చేసుకొని రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు ఇయర్‌లీ. హ్మ్. బట్ మనం ఈ జాబ్ చేస్తూ బిజినెస్ చేయడం అనేది చేయలేమనమాట. ఎందుకంటే ఒక పక్క జాబ్ చేస్తూ ఉంటాం. ఒక పక్క బిజినెస్ అంటే కాన్సంట్రేట్ చేయలేమనమాట. హ్మ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే వేరే వాళ్ళ బిజినెస్‌లని నమ్మి మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఖచ్చితంగా మనమైతే ఎఫర్ట్స్ పెట్టట్లేదు దాని మీద. వాడేం జేస్తున్నాడు, వాడి బిజినెస్ వాడు రన్ జేస్తున్నాడో తెలియట్లేదు. వాడు ఆ అమౌంట్ వాడు తినేస్తున్నాడో తెలియట్లేదు. మనకేం తెలియట్లేదనమాట. అవును. ఫైనల్‌గా 90% కేసెస్ వేరే వాళ్ళని నమ్మి మనం ఇన్వెస్ట్ చేస్తే లాస్ అయిన కేసెసే ఉన్నాయన్నమాట. హ్మ్. 90% ఈవెన్ మేము గూడా ఎక్స్‌పీరియన్స్ చేసినాం. కొన్ని బిజినెస్‌ల్లో మేము గూడా ఇది బావుంటాది అని జెప్పి ఇన్వెస్ట్ చేసి లాస్ అయ్యి బయటొచ్చి వాటి ద్వారా లెసన్స్ నేర్చుకున్నవి చాలా ఉన్నాయన్నమాట. హ్మ్. హ్మ్. ఇవన్నీ అయిపోయిన తర్వాత మాకు ఫైనల్‌గా అనిపించింది ఏందంటే, ఒకవేళ ఒక పర్సన్ రిస్క్ తీసుకోగలిగితే, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుకుంటే ఇనీషియల్‌గా ఫ్లక్చుయేషన్స్ ఉన్న 3, 4 ఇయర్స్‌కి రిస్క్ డైవర్సిఫై అయింది. రిటర్న్స్‌లో ఉన్నారనమాట. ఇప్పుడు మా క్లయింట్స్ ఆల్మోస్ట్ 2000-3000 మెంబర్స్ మా ఏఎం కాంట్రిబ్యూట్ చేస్తున్నారనమాట. ఆల్మోస్ట్ అందరూ కూడా మ్యూచువల్ ఫండ్స్‌లో రైజ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. వేరే ఇన్వెస్ట్‌మెంట్ స్టాక్స్‌లో మాకు అమౌంట్ పోయింది. లేకపోతే ఆ బిజినెస్‌లో పెట్టి అమౌంట్ పోగొట్టుకున్నాము. ఈ బిజినెస్‌లో పెట్టి అమౌంట్ పోగొట్టుకున్నాం అని చెప్పినోళ్ళే గానీ, హ్మ్. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టి మా అమౌంట్ పోయింది అన్న వాళ్ళు ఎవరు లేరనమాట. హ్మ్. మన మ్యూచువల్ ఫండ్స్‌లో ఏమవుతుందంటే, ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయరు వాళ్ళు. డిఫరెంట్ కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే, దాని కింద 100 కంపెనీసో, 50 కంపెనీసో, 60 కంపెనీసో ఉంటాయన్నమాట. అవును. అంటే మీరు పెట్టే రూ. 1 100 కంపెనీలు పోతుంది కింద. హ్మ్. సో, ఒక కంపెనీ పెరిగిందనుకోండి, ఒక కంపెనీ అటు ఇటు అయినా గూడా మిగతా 90 కంపెనీస్ ఉన్నాయి గదా! సస్టైన్ చేస్తాయి. కవర్ అయిపోతాయి. పైగా వాళ్ళేం చేస్తారో తెలుసునా? ఒకే ఇండస్ట్రీలో ఒకే సెక్టార్‌లో పెట్టరనమాట. ఇప్పుడు మనకి ప్రతిసారి ఏదో ఒక సెక్టార్ బూమింగ్‌లో ఉంటుంది. ఏదో ఒక సెక్టార్ డ్రాప్‌లో ఉంటుంది. అవును. బూమింగ్‌లో ఉన్న సెక్టార్ డ్రాప్ కొన్ని సెక్టార్‌లు బూమింగ్‌లో ఉన్నాయి. అవి రిటర్న్ కాంట్రిబ్యూట్ చేస్తాయి. ఒక సెక్టార్ డ్రాప్ ఉంది. అది నెక్స్ట్ ఇయర్ పెర్ఫార్మ్ చేస్తుందనమాట. ఓవరాల్‌గా రిస్క్ అనేది డైవర్సిఫై అయింది. హ్మ్. డిఫరెంట్ సెక్టార్స్‌లో ఉంది. డిఫరెంట్ కంపెనీస్‌లో ఉన్నాయి. ఒకవేళ లార్జ్ క్యాప్ తీసుకుంటే టాప్
100 కంపెనీసే ఉన్నాయి. ఇండియన్ మార్కెట్ ఖచ్చితంగా ఎవర్‌గ్రీన్ ఉంటుంది నెక్స్ట్ 15 ఇయర్స్. సో, ఆబ్వియస్‌గా మ్యూచువల్ ఫండ్స్ అనేది రిస్క్ తీసుకోండి. కొంచెం రిస్క్ తీసుకుందాము, గోల్స్ వైస్ పెట్టుకుందాము అన్న వాళ్ళకి బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అన్న. ఇంకా వేరే ప్రొడక్ట్స్ ఉన్నాయి. నేను చెప్పినట్లు కమర్షియల్ పేపర్స్ ఉంటాయి, టీ బిల్స్ ఉంటాయి, డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఇవంతా ఏందంటే మనకి రిటర్న్స్ పెద్దగా రావన్నమాట. ఓకే. మనం ఒక్కటి కాన్సంట్రేట్ చేసుకోవాలా. మన వెల్త్‌ని తినేసేది 2. ఒకటి ఇన్‌ఫ్లేషన్, ఒకటి టాక్సెస్. యెస్. అసలు అవును కదా! వీటికి టాక్సెస్ ఉంటాయా? చార్జెస్ ఉంటాయా? అని క్వెషన్. చెప్తా. ఒకటి ఇన్‌ఫ్లేషన్, ఒకటి టాక్సెస్ అన్నమాట. ఇప్పుడేందంటే నీ దగ్గర ఇప్పుడు రూ. 1,00,00,000 ఉంది. ఇప్పుడు 2025లో నీ దగ్గర రూ. 1,00,00,000 ఉంది. రూ. 1,00,00,000కి నువ్వు ఏదో కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కోవచ్చు. రూ. 1,00,00,000 తీసుకెళ్ళి మీ ఇంట్లో లాకర్‌లో పెట్టినావు. ఓకేనా? అది 10 ఇయర్స్ తర్వాత హోమ్ కొనుక్కుందాం అనుకుంటావు. ఈరోజు రూ. 1,00,00,000 నీకు ఇల్లు వస్తుంది. 10 ఇయర్స్ తర్వాత రూ. 1,00,00,000 ఇల్లు వస్తుందా? రాదు. నీ బీరువాలో పెట్టిన రూ. 1,00,00,000 ఎంత ఉంటుంది? అంతే ఉంటది. కోటే ఉంటుంది కదా! అంతే. అంటే నీ వాల్యూ పెరుగుతుందా? నీ మనీ వాల్యూ పెరుగుతుందా? తగ్గుతుందా? ఆబ్వియస్‌గా తగ్గుతుంది. అంతే. సో, పర్చేసింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మనీ తగ్గుతూ ఉంటుందన్నమాట. సో, ఆ ఇన్‌ఫ్లేషన్ అనేది మనకి బిగ్గెస్ట్ ఎనిమీ మార్కెట్‌లో. దాన్ని బీట్ చేయాలి. ఇప్పుడు ఇండియన్ మార్కెట్‌లో ఇన్‌ఫ్లేషన్ 6-7% ఉంది. ఈ 6% బీట్ చేయాలంటే నీకు వచ్చే రిటర్న్ 6% కన్నా ఎక్కువ ఉండాలి. అవును. 6% కన్నా తక్కువ వస్తే నువ్వు పోతుంది. ఇంట్లో పెట్టుకున్న 0% వస్తుంది. బ్యాంక్‌లో పెట్టుకుంటే 2% వస్తుంది. ఇన్సూరెన్స్‌లో పెట్టుకుంటే 4-5% వస్తుందన్నమాట. సో, ఇన్వెస్ట్‌మెంట్ అనేది కొంచెం థింక్ చేసి ఇన్‌ఫ్లేషన్‌ని బీట్ చేసేటట్టు మనం చూసుకోగలిగితే అది బేసిక్‌గా అది మేజర్ స్టెప్ అన్నమాట ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడానికి. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్సూరెన్స్‌లు ఉన్నాయి కదా! మనకి ఎండోమెంట్ పాలిసీస్ ఉంటాయి, మనీ బ్యాక్ పాలిసీస్ ఉంటాయి. ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఏం చెప్తూ ఉంటారు? ఇన్వెస్ట్‌మెంట్స్ చేయండి డబుల్ అవుతుంది, డబుల్ అవుతుంది అని చెప్తుంటారనమాట. మా వాళ్ళు కూడా చాలామంది చేశారు. మా సర్కిల్‌లో చాలామంది చేశారు. ఎండోమెంట్ పాలిసీలు కొన్నారు, మనీ బ్యాక్ పాలిసీలు కొన్నారు. నేను అడిగింది ఏందంటే ఏం చెప్పారు మీకు అని అడిగాను అనమాట. వాళ్ళు ఏం చెప్పారు? డబుల్ అవుతుందంట అమౌంట్ అన్నారు. ఎన్ని ఇయర్స్? డబుల్ అవుతుంది ఓకే. ఎన్ని ఇయర్స్‌లో డబుల్ అవుతుంది? ఎన్ని ఇయర్స్‌లో డబుల్ అయితే ఏముంది? డబుల్ అవుతుంది కదా! అంటున్నారనమాట. అవును. కానీ మనం క్యాలిక్యులేట్ చేస్తే వాళ్ళకొచ్చిన రిటర్న్స్ ఎంతంటే 4.5%, 5%. ఓకే. మార్కెట్ ఇన్‌ఫ్లేషన్ ఎంత ఉందంటే 6%, 7% ఉంది. వాళ్ళు మనీ గెయిన్ అయినారా అంటే యాక్చువల్‌గా మనీ లూజ్ అయినారనమాట. అంతే. సో, మనీ గెయిన్ అంటే ఇన్‌ఫ్లేషన్‌ని బీట్ చేసే ఇన్‌స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూస్ చేసి వైస్‌గా ఇన్వెస్ట్ చేసుకోండి. మార్కెట్‌లో అవి కూడా ఉన్నాయన్నమాట. లైక్ బాండ్స్ ఉంటాయి. గవర్నమెంట్స్ సెక్యూర్డ్ బాండ్స్ రిలీజ్ చేస్తుంటుంది. 10%, 12%, 13% ఈల్డ్ పెట్టి రిలీజ్ చేస్తూ ఉంటుంది. అవి ఓకే. ఇన్‌ఫ్లేషన్ బీట్ చేసి వస్తూ ఉంటాయి. డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో కూడా కొన్ని ఇన్‌స్ట్రుమెంట్స్ 7, 8%, 9% వస్తూ ఉంటాయి అన్నమాట. ఈవెన్ కన్జర్వేటివ్ అప్రోచ్ ఇన్వెస్టర్ కూడా ఇన్‌ఫ్లేషన్‌ని బీట్ చేయాలా? ఇది అది 100%. నేను బ్యాంక్‌లో పెట్టుకుంటా, ఎఫ్‌డీలో పెట్టుకుంటా అంటే ఖచ్చితంగా వీళ్ళు మనీ లూజ్ అవుతున్నారు. వీళ్ళు మనీ ఇంట్లో పెట్టుకోవడము, బ్యాంక్‌లో పెట్టుకోవడంలో కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఏం లేదు. సో, నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావంటే ఇన్‌ఫ్లేషన్‌ని బీట్ చేయాలి. అండ్ టాక్సెస్ విషయానికి వస్తే టాక్సెస్ కూడా మన గవర్నమెంట్ బాగానే టాక్స్‌లు వేస్తుందన్నమాట. ఈవెన్ మనకి ఒక ఎఫ్‌డీలో మీకు వచ్చే 7%, 6% రిటర్న్స్‌లో మళ్ళీ టీడీఎస్ కట్టే వస్తుంది. మీకు 5% 7% రిటర్న్ 5.5%, 5.6% అయిపోతుందన్నమాట. సో, ట్యాక్స్‌లు కూడా కన్సిడర్ చేసుకొని టాక్సెస్ అండ్ ఇన్‌ఫ్లేషన్స్ కంపేర్ చేస్తే మనకి ఇన్‌ఫ్లేషన్ బీట్ చేస్తే అది యాక్చువల్ ఇన్వెస్ట్‌మెంట్ అనమాట. ఆ తర్వాత నువ్వు ఆలోచించాల్సింది నా రిస్క్ టేకింగ్ కేపబిలిటీ ఎంత? నాకు ఏ ఫైనాన్షియల్ ప్రొడక్ట్ సూట్ అవుతుంది? నా గోల్స్ ఏంటి? నా ఏజ్ ఏంటి? ఇవన్నీ చెక్ చేసుకొని మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే. యాహ్!